హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికన్నా ముందు వర్బ్ అంటే ఏమిటి, ఈ వర్బ్ యొక్క నిర్వచనం గురించి ద వర్బ్ అనేటువంటి టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీరు చూడకపోతే కనుక ఈ లింక్ను ఉపయోగించుకొని మీరు చూడవచ్చు. బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్, వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. అంటే వర్బ్ యొక్క రూపాలను ఏర్పరిచే లేదా ఏర్పాటు చేసే లేదా ఫామ్ చేసే విధానాన్ని బట్టి వర్బ్స్ని రెండు రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ వర్బ్స్ని వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్ గురించి చూద్దాం. వీక్ వర్బ్స్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ V2 and past participle V3 by adding ed or d or t to the present tense V1 as suffix. అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్కి చివర ఈడి కానీ టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడితే ఆ వర్బ్ని వీక్ వర్బ్ లేదా రెగ్యులర్ వర్బ్ అని పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ వర్బ్, దీన్నే వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కూడా అంటారు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ వర్బ్, దీన్నే వర్బ్ సెకండ్ ఫామ్ అని కూడా అంటారు. పాస్ట్ పార్టిసిపల్, దీన్నే వర్బ్ థర్డ్ ఫామ్ అని కూడా అంటారు. సీ ద ఫస్ట్ వన్ అబాలిష్. ఇది వర్బ్ ఫస్ట్ ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్. ఈ వర్బ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయడం మూలంగా పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడినాయి. కాబట్టి అబాలిష్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ ఆర్ వీక్ వర్బ్ అని పిలుస్తారు. అబాలిష్ అంటే రద్దు చేయుట. ఈ వర్బ్స్ని V1ని V2ని V3ని వివిధ రకాలైనటువంటి టెన్సుల్లో వాడతారు. నెక్స్ట్ బారో. బారో అంటే అప్పు చేయుట. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. దీని చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయడం మూలంగా పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడినాయి. కాబట్టి బారోని రెగ్యులర్ ఆర్ వీక్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ క్లీన్. ఇది వర్బ్ ఫస్ట్ ఫామ్, దీన్నే ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అని కూడా అంటారు. దీని చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడినాయి. కాబట్టి క్లీన్ అనేటువంటి పదాన్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. క్లీన్ అంటే శుభ్రం చేయుట. నెక్స్ట్ కంప్లైన్. ఈ కంప్లైన్ అనేది ప్రెజెంట్ టెన్స్ లేదా వర్బ్ ఫస్ట్ ఫామ్ అని పిలుస్తారు. దీన్ని ప్రెజెంట్ టెన్స్ వర్బ్ లేదా వర్బ్ ఫస్ట్ ఫామ్ అని పిలుస్తారు. దీని చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయటం మూలంగా పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్
మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ కంప్లైన్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. కంప్లైన్ అంటే ఫిర్యాదు చేయుట. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యారీ, ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్. దీన్నే వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఈ క్యారీ అనేటువంటి పదము వై అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అవుతుంది. అవునా? ఏదైనా ఒక ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫాము వై అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయితే మరియు ఆ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ అనేటువంటి సౌండ్తో లేదా ఐ అనేటువంటి శబ్దంతో ప్రొనౌన్స్ చేయబడితే పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫామ్ని ఏర్పాటు చేసే సమయంలో చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసినప్పుడు వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారుతుంది. ఇక్కడ చూడండి, క్యారీ అనేటువంటి పదము వై అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయింది మరియు ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ శబ్దంతో పలకబడుతున్నది. కాబట్టి దీనికి ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని చివర యాడ్ చేసినప్పుడు పాస్ట్ టెన్స్ V2 ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్లో వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారింది. గమనించండి. క్యారీ అంటే మోయుట. ఈ పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. నేను ఒక మీనింగ్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వన్, మ్యారీ. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్. దీన్నే వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఈ పదం చివర వై అనేటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది మరియు ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ అనేటువంటి శబ్దంతో పలకబడుతుంది. ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ అనేటువంటి శబ్దంతో పలకబడుతున్నది. కాబట్టి ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని చివర యాడ్ చేసినప్పుడు ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారుతుంది. గమనించండి. మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్. ఇది రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ వన్, డెనై. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఈ పదంలో వై అనేటువంటి ఆల్ఫాబెట్ చివరొచ్చింది మరియు వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐ అనేటువంటి శబ్దంతో పలకబడుతున్నది. అవునా? దీనికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసినప్పుడు వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారుతుంది. గమనించండి. డెనై, డెనైడ్, డెనైడ్. ఈ డెనై అనే పదము రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. ఈ డెనైకి మీనింగ్ ఏంటి? తిరస్కరించుట. నెక్స్ట్, వెరిఫై. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్. దీన్నే వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఈ వెరిఫై అనే పదం చివర వై అనేటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది మరియు ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐ అనేటువంటి శబ్దంతో పలకబడుతున్నది. గమనించండి. దీనికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసినప్పుడు ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారుతుంది. గమనించండి. వెరిఫై, వెరిఫైడ్, వెరిఫైడ్. ఈ వెరిఫై అనేటువంటి పదానికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ యాడ్ చేయడం మూలంగా పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ ఏర్పడినాయి. కాబట్టి వెరిఫై అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డెస్ట్రాయ్. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్. దీన్నే వర్బ్ ఫస్ట్ ఫామ్ అని కూడా అంటారు.
ఈ డెస్ట్రాయ్ అనే పదం చివర వై అనేటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది. కానీ ఈ వై అనే ఆల్ఫాబెట్ ఈ అనేటువంటి శబ్దము లేదా ఐ అనే శబ్దంతో పలకబడటం లేదు. కాబట్టి దీనికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే వై ఐగా మారదు. గమనించండి, డెస్ట్రాయ్, డెస్ట్రాయిడ్, డెస్ట్రాయిడ్. ఈ డెస్ట్రాయ్ అనేటువంటి వర్బ్ ఫస్ట్ ఫామ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయడం మూలంగా పాస్ట్ టెన్స్ V2 మరియు పాస్ట్ పార్టిసిపల్ V3 ఏర్పడినాయి. కాబట్టి ఈ డెస్ట్రాయ్ అనేటువంటి పదాన్ని వీక్ వర్బ్ లేదా రెగ్యులర్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ బీట్రే. బీట్రే అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ లేదా వర్బ్ ఫస్ట్ ఫామ్. బీట్రే అంటే మోసం చేయుట, ద్రోహం చేయుట, లేదా నమ్మించి మోసం చేయుట, నమ్మించి ద్రోహం చేయుట. ఈ బీట్రే అనే పదం చివర వై అయినటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది. కానీ ఈ వై అయినటువంటి ఆల్ఫాబెట్ ఈ శబ్దంతో కానీ లేదా ఐ అనేటువంటి శబ్దంతో కానీ పలకబడటం లేదు. కాబట్టి ఈ పదానికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారదు. నెక్స్ట్ ఈ బీట్రే అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయడం మూలంగా పాస్ట్ టెన్స్ V2 మరియు పాస్ట్ పార్టిసిపల్ V3 ఏర్పడినాయి. కాబట్టి బీట్రేని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ అన్నాయ్. అన్నాయ్ అంటే కోపం తెప్పించుట. ఈ అన్నాయ్ అనేటువంటి పదం చివర వై అనేటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది. కానీ ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ శబ్దంతో కానీ లేదా ఐ అనేటువంటి శబ్దంతో కానీ పలకబడటం లేదు. కాబట్టి ఈ అన్నాయ్ అనేటువంటి పదం చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే వై ఆల్ఫాబెట్ ఐగా మారదు. నెక్స్ట్ ఈ అన్నాయ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ అంటే V2 ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫాము ఏర్పడినాయి. కాబట్టి ఎన్నాయ్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ పోట్రే. పోట్రే అంటే చిత్రీకరించుట. ఈ పదం చివర వై అనేటువంటి ఆల్ఫాబెట్ వచ్చింది. కానీ ఈ వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఈ శబ్దంతో కానీ లేదా ఐ అనేటువంటి శబ్దంతో కానీ పలకబడటం లేదు. కాబట్టి ఈ పదానికి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసినప్పుడు వై అనేటువంటి ఆల్ఫాబెట్ ఐగా మారదు. ఈ పోట్రే అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి పోట్రేని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. See the first one, ప్రైజ్ అంటే మెచ్చుకొనుట. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. ఈ వర్బ్ ఈ అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయింది. దీనికి డి అనేటువంటి ఆల్ఫాబెట్ని యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ ప్రైజ్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు.
నెక్స్ట్ పర్చేజ్ అంటే కొనుట. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. అంటే ఈ వర్బ్ ఈ అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయింది. దీనికి డి అనేటువంటి ఆల్ఫాబెట్ని యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ పర్చేజ్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, రిలీజ్ అంటే విడుదల చేయుట. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. ఈ పదము అంటే ఈ వర్బ్ ఈ అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయింది. దీనికి డి అనేటువంటి ఆల్ఫాబెట్ని యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ రిలీజ్ అనేటువంటి వర్బ్ని వీక్ ఆర్ రెగ్యులర్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సాల్వ్ అంటే పరిష్కరించుట. ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. ఈ పదము ఈ అనేటువంటి ఆల్ఫాబెట్తో ఎండ్ అయింది. దీనికి డి అనేటువంటి ఆల్ఫాబెట్ని యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ సాల్వ్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. బర్న్ ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని యాడ్ చేయడం ద్వారా చివర యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ V2 అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి ఈ బర్న్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ బర్న్ యొక్క మీనింగ్ కాల్చుట. నెక్స్ట్ లెర్న్ అంటే నేర్చుకునుట. ఈ లెర్న్ అనేది ప్రెజెంట్ టెన్స్ లేదా వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి చివర ఈడీ కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి లెర్న్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, లీప్ ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి చివర ఈడీ అనేటువంటి ఆల్ఫాబెట్స్ కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి లీప్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రీమ్ ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి చివర ఈడీ అనేటువంటి ఆల్ఫాబెట్స్ని కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ చివర యాడ్ చేయటం ద్వారా వర్బ్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి డ్రీమ్ అనేటువంటి వర్బ్ని రెగ్యులర్ లేదా వీక్ వర్బ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్ V2 and past participle V3 without adding D or ED or T as suffix to the present tense verb V1. అంటే D అనేటువంటి ఆల్ఫాబెట్ లేదా ED అనేటువంటి ఆల్ఫాబెట్స్ లేదా T అనేటువంటి ఆల్ఫాబెట్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర యాడ్ చేయకుండానే పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడితే
అలాంటి వర్బ్స్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్స్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని 3 విధాలుగా విభజించడం జరిగింది. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. దే ఆర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3. అంటే ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని 3 రకాలుగా విభజించారు. అవి 1 టైప్ 1, 2 టైప్ 2, 3 టైప్ 3. ఫస్ట్ టైప్ 1 చూద్దాం. ఈ టైప్ 1లో 3 ఫామ్స్ డిఫరెంట్గానే ఉంటాయి. అవి ఎలాగా? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్. పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్. ఫస్ట్ వన్ చూడండి, బిగిన్. ఈ బిగిన్ అయినటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడీ కానీ, డి కానీ, టీ కానీ యాడ్ చేయకుండానే పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. అవునా? కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు. చూడండి, బిగిన్, బిగాన్, బిగన్. ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫస్ట్ ఫామ్కి చివర డి కానీ, ఈడీ కానీ, టీ కానీ యాడ్ చేయకుండానే పాస్ట్ టెన్స్ వర్బ్ V2, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 ఏర్పడినాయి. కాబట్టి బిగిన్ అయినటువంటి పదాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. దీనిలో V1, V2, V3 బిగిన్, బిగాన్, బిగన్ 3 ఫామ్స్ డిఫరెంట్గానే ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు లేదా టైప్ 1 స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, యామ్, వజ్, బీన్. యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్, వజ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్, బీన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ యామ్కి చివర ఈడీ కానీ, డి కానీ, టీ కానీ యాడ్ చేయకుండానే పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. దీనిలో V1, V2, V3 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏవీ కలవలేదు. కాబట్టి దీన్ని టైప్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు లేదా టైప్ 1 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, కెన్, కుడ్, నథింగ్. దీనిలో కెన్ అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్, కుడ్ పాస్ట్ టెన్స్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 అనేది లేదు. ఈ కెన్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర డి కానీ, ఈడీ కానీ, టీ కానీ యాడ్ చేయకుండానే పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్స్ ఏర్పడినాయి. కాబట్టి ఈ కెన్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్స్ అని అంటారు. దీంట్లో V1, V2, V3 3 డిఫరెంట్గానే ఉన్నాయి. కాబట్టి టైప్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు లేదా టైప్ 1 స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్ అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫస్ట్ ఫామ్. దీనికి చివర డి కానీ, ఈడీ కానీ, టీ కానీ యాడ్ చేయకుండానే వర్బ్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే
వర్బ్ థర్డ్ ఫామ్ ఏర్పడినాయి. కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. దీనిలో V1, V2, V3 మూడు డిఫరెంట్గానే ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 1 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇప్పుడు టైప్ 2 చూద్దాం. 2 ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆర్ ద సేమ్. అంటే ఈ టైప్ 2లో 3 ఫార్మ్స్లో 2 ఫార్మ్స్ సేమ్గా ఉంటాయి. అదెలాగా చూడండి. ఫస్ట్ వన్ కమ్, కేమ్, కమ్. కమ్ అనేది ప్రజెంట్ టెన్స్ వర్బ్. దీనికి చివర డి కానీ లేదా ఈడి కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడలేదు. కావున దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఈ 3 ఫామ్స్లో అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, వర్బ్ సెకండ్ ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్, ఈ మూడిట్లో 2 ఫామ్స్ సేమ్గా ఉన్నాయి. ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ మరియు వర్బ్ థర్డ్ ఫాము స్పెల్లింగ్ విషయంలో ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 2 స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ రన్, ర్యాన్, రన్. దీనిలో ప్రజెంట్ టెన్స్ వర్బ్ రన్, పాస్ట్ టెన్స్ వర్బ్ ర్యాన్, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ రన్. ఈ ప్రజెంట్ టెన్స్ వర్బ్ రన్ అనేటువంటి వర్బ్కి చివర ఈడి అనేటువంటి ఆల్ఫాబెట్స్ని కానీ లేదా డి అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫామ్ ఏర్పడలేదు. కాబట్టి ఈ రన్ అనేటువంటి వర్బ్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఈ 3 ఫామ్స్లో కేవలం 2 ఫామ్స్ మాత్రమే ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ V1 అంటే ప్రజెంట్ టెన్స్ వర్బ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫాము ఒకే రకంగా ఉన్నాయి స్పెల్లింగ్ విషయంలో. కాబట్టి ఈ రన్ అనేటువంటి వర్బ్ని టైప్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 2 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ టీచ్, టాట్, టాట్. ఈ టీచ్ అనేటువంటి ప్రజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడి కానీ టీ అని కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్స్ని యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే వర్బ్ థర్డ్ ఫాము ఏర్పడలేదు. కాబట్టి ఈ టీచ్ అనేటువంటి వర్బ్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఈ 3 ఫామ్స్లో కేవలం 2 ఫామ్స్ మాత్రమే స్పెల్లింగ్ విషయంలో ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 2 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇక్కడ పాస్ట్ టెన్స్ వర్బ్ V2 మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 స్పెల్లింగ్ విషయంలో ఒకే రకంగా ఉన్నాయి. అవేంటి? టాట్, టాట్. కాబట్టి ఈ టీచ్ అనేటువంటి వర్బ్ని టైప్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్ అని పిలుస్తారు, లేదా టైప్ 2 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ హ్యాజ్కి చివర ఈడీ కానీ లేదా డి అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా
పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫామ్ ఏర్పడలేదు. కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. ఇక్కడ 3 ఫామ్స్లో 2 ఫామ్స్ మాత్రమే ఒకే రకంగా ఉన్నాయి. అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ 2 స్పెల్లింగ్ విషయంలో ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 2 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 2 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇప్పుడు టైప్ 3 చూద్దాం. టైప్ 3 ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ ద సేమ్. అంటే 3 ఫార్మ్స్ ఒకే రకంగా ఉంటాయి. అంటే స్పెల్లింగ్ విషయంలో V1, V2 మరియు V3 ఫార్మ్స్ ఒకే రకంగా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ కట్, కట్, కట్. ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ కట్ అనేటువంటి పదానికి అంటే కట్ అనేటువంటి వర్బ్కి చివర ఈడీ కానీ డి కానీ టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ వర్బ్ అంటే V2 మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫార్మ్స్ ఏర్పడలేదు. కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇక్కడ V1, V2 మరియు V3 ఫార్మ్స్ ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్స్ కలిగి ఉంది. కాబట్టి దీన్ని టైప్ 3 ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా టైప్ 3 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ హిట్, హిట్, హిట్. ఇక్కడ హిట్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడీ కానీ డి కానీ టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయటం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫామ్ ఏర్పడలేదు. కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇక్కడ V1, V2 మరియు V3 ఫామ్స్ ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్స్ని కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 3 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 3 స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ రీడ్, రెడ్, రెడ్. ఈ రీడ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడి కానీ లేదా డి కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటే V3 ఫామ్ ఏర్పడలేదు. కాబట్టి రీడ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇక్కడ V1, V2 మరియు V3 ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్ని కలిగి ఉన్నది. కాబట్టి ఇది టైప్ 3 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 3 స్ట్రాంగ్ వర్బ్ అని అంటారు. ఇక్కడ కేవలం స్పెల్లింగ్స్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, ప్రొనౌన్సియేషన్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ టెలికాస్ట్, టెలికాస్ట్, టెలికాస్ట్. ఈ టెలికాస్ట్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి చివర ఈడీ కానీ లేదా డి కానీ లేదా టీ అనేటువంటి ఆల్ఫాబెట్ని కానీ యాడ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ మరియు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 కానీ ఏర్పడలేదు. కావున దీన్ని ఇర్రెగ్యులర్ లేదా స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇక్కడ V1, V2 మరియు V3 ఫార్మ్స్ ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్స్ని కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని టైప్ 3 ఇర్రెగ్యులర్ వర్బ్ అని అంటారు, లేదా టైప్ 3 స్ట్రాంగ్ వర్బ్ అని పిలుస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ please mention in comments box. If you feel it is a useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.